హలో గాయ్స్, ఇక్కడ నేను మా అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. అయితే ముంబైలో వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి గొడుగు తప్పట్లేదు. గొడుగు వేసుకొని వాడిని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఇది మా అబ్బాయి, చూడండి వర్షంలో ఎలా తడుస్తున్నాడో. వర్షం అంటే పిల్లలకి చాలా ఇష్టం, కానీ తడిస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది. ఫీవర్, జలుబు అది వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. వాళ్ళకంటే ఇంకా మనకే కష్టం పేరెంట్స్కి, బికాస్ వాళ్ళు దాన్ని భరించలేరు. వాళ్ళ కష్టాన్ని మనం భరించలేము కాబట్టి ఇక్కడ వర్షం చాలా ఎక్కువగానే పడుతుంది. మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. ఇక్కడ వర్షం స్టార్ట్ అయిందంటే కురుస్తూనే ఉంటుంది. అక్కడ డాగ్కి కూడా వాడు రెయిన్ కోట్ వేస్తాడు. బయటకి వాక్కి తీసుకొచ్చినట్టున్నాడు. ఇది మొత్తం ముస్లిం ఏరియా, ఇది ముస్లిం అకాడమీ. అయితే ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే చదివించుకుంటారు. ఫుడ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీయే వాళ్ళకి. మనం ముస్లిమ్సే కానీ వాళ్ళు షియా, సో మనకి అంత అలౌడ్ ఉండదు. అది ఎందుకో నాకు తెలీదు. వాళ్ళు మాత్రం వాళ్ళ కమ్యూనిటీని ఎక్కువ సపోర్ట్ చేస్తారు. చూడండి, నేను చూపిస్తున్నాను, బికాస్ మీకు అనిపించవచ్చు వ్లాగ్లో రావటం లేదు. నేను ఇంతే చూపిస్తానండి, నా ఫేస్ మాత్రం చూపించలేను, బికాస్ నాకు అది ఇష్టం ఉండదు. మీకు ఏమనుకోకండి. చూపించే వాళ్ళు చూపిస్తారు, చూపించని వాళ్ళు చూపించరు. సో ఇక్కడ వాటర్ ఎక్కువగా వెళ్తుంది, ఫ్లవర్స్. సో దిస్ ఇస్ ముస్లిం ఏరియా టోటలీ. ఇక్కడ వర్షం పడితే మొత్తం రోడ్లపైనే వస్తుంది. ఎక్కువ మురికి నీళ్ళు వస్తూ ఉంటాయి. సో ఇగ్నోర్ మై చిల్డ్రన్ వాయిస్ బ్యాక్వర్డ్లో. సో ఇక్కడ మొత్తం మేము ఉండేది స్లమ్ ఏరియా, పక్కన ముస్లిం ఏరియా. ఇది కొంచెం రిచ్గా అనిపిస్తుంది మీకు. సో వీఆర్ నాట్ రిచ్. ఎడ్యుకేషన్ కాబట్టి కొంచెం ఇంగ్లీష్ వస్తుంటుంది, ఇగ్నోర్ దాట్. అయితే ఇక్కడ వాటర్ పడితే మొత్తం కిందికే వెళ్తుంది. సో ఇక్కడ మొత్తం మంచినీళ్ళు వస్తున్నాయో లేకపోతే వాష్రూమ్ వాటర్ మొత్తం డ్రైనేజ్ నుండి వస్తుందో తెలీదు. అంతా అందులోనే కలిసిపోతుంది కాబట్టి నడవడం కర్మ, నడవకపోతే తప్పదు. సో ఇక్కడ వెహికల్స్ ఎక్కువ వస్తుంటుంది. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్. ఆయన ఇక్కడే వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం ఈ ఏరియా గురించి అంత నాలెడ్జ్ ఉంది. ఇక్కడ బయట వాటర్ ఎక్కువగా ఉన్నాయి. సో రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు చూసి చేసుకోవాలి. ఎవరైనా సరే వెహికల్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి చాలా డేంజర్. మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా వాళ్ళు కరెక్ట్గా తెస్తారో తెలీదు. సో మనకి పక్కన ఇలా నడుచుకోవడానికి బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం వర్షం తగ్గింది, కానీ తర్వాత మీకు చూపిస్తాను. వీడియో కట్ అయిపోతుంది. అక్కడ మాత్రం వర్షం చాలా ఎక్కువగా కొట్టడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఇక్కడ నిన్నటి బ్లాగ్లో మీకు చూపించాను. మున్సిపల్ హాస్పిటల్లో పోలియో డ్రాప్స్ గురించి అడిగాను. సో 4th ఫ్లోర్లో అన్నారు. పిల్లల దగ్గర లేకపోయేసరికి వేయించలేదు. మా ఇద్దరు పిల్లలకి వేయించాను. అయితే ఇక్కడ పోలియో డ్రాప్స్ తీసుకొని మేము వెళ్తున్నాము. ఇక్కడ స్కూల్లో బ్యాగ్ పెట్టేసి వచ్చాము కాబట్టి మళ్ళీ వీడిని స్కూల్లో డ్రాప్ చేయాలి. వర్షం ఇక్కడ అసలు ఆగదు. ఇక్కడ ముంబైలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. సో బయటకు వెళ్ళడం చాలా కష్టం, కానీ స్కూల్ కాబట్టి తప్పదు, డ్రాప్ చేయడానికి రావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ వ్లాగింగ్ అన్నది చాలా చిన్న మాట, బికాస్ ఎవరిని అంతగా పట్టించుకోరు కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు. మన సైడ్ అయితే కొంతమంది వింతగా చూస్తుంటారు, కానీ ఇది కూడా ఒక కష్టమైన పని అని వ్లాగ్ తీస్తున్నప్పుడు అర్థమైంది. సో మిడిల్లో నన్ను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నన్ను చూపించాల్సి వస్తుంది. మీకు కూడా అనిపించవచ్చు ఫేస్ చూపించట్లేదు, లైట్